అందరు ఎట్లున్నారు మంచిగుర్రా. ఇగో ఒక కొత్త ముచ్చట పట్టుకొచ్చిన ఈయన రాదుర్రి. ఇగో ఈ వీడియోలో కనబడుతున్న యాప చెట్టు ఎక్కడిదో యాది పట్టిండ్రా, గుర్తుకొచ్చిందా లేదా? కమలాపూర్ షావడుల్లా దీనికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. ఈ చెట్టుకు శతాబ్దాల చరిత్ర ఉన్నది. కమలాపూర్తో పాటుగా దాని చుట్టూన్న ఊర్లలకు ఇక కమలాపూర్ షావడ్ అంటే తెలియనోళ్ళే ఉండరు. మరి ఎందు గురించి అంటే గా ప్లేస్ అయితే మస్తు ఫేమస్. మరి ఇక్కడ నడి రోడ్డు మీద ఉన్న ఈ ఏప చెట్టుకు 200 ఏండ్ల చరిత్ర ఉన్నది. అంటే సుమారు 150 ఏండ్ల కింద ఈ చెట్టును ఇక్కడ నాటిండ్రులా. ఈ చెట్టు కిందనే చాలా కార్యక్రమాలు జరుగుతుండే. ఈ చెట్టు ఎప్పుడూ పచ్చగుంటుంది. ఇక షావడ్ అంటే మస్తు ఫేమస్ కదా. 150 ఏండ్ల కింద కమలాపూర్ ఊర్లో సరిగా రోడ్లు ఉండేటివి కావు, కరెంట్ ఉండేది కాదు. కానీ లాంతర్ల ఎలుగులనే జనం బతికిండ్రుల్లా. అప్పుడు పోలీస్ సిస్టమ్ లేదు, పోలీస్ పటేల్ సిస్టమ్ ఉండేది. గాళ్ళు ఊర్లకి పొద్దుగాల 10 గంటలకు వచ్చి సాయంత్రం దానిక ఇక్కడనే పనిచేసేది. ఇక గిన్నే పంచాదులు గీ ఊర్ల సమస్యలన్నీ తెంపేదన్నట్టు. పీర్ల పండుగ వచ్చిందంటే గిడ మస్తు సందడి ఉంటుండేనులా. హరికథలు పురాణాలు ఏం జరిగినా గిన్నే. ఊరి నడిబొడ్డు సావడి కాబట్టికే అన్నీ గిన్నే జరిగేవన్నట్టు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు, చిన్న బతుకమ్మనైతే గీ నుంచి మొదలు పెట్టేది. మస్తు మస్తు సందడి ఉంటుండే. ఇక్కడ ఒక పాతిల్లు యాప చెట్టు ఈ ప్రాంతంలో ఒక గద్దె కూడా ఉంటుండే. దాని మీద ఊరి పెద్దలు కూర్చొని ఎన్నో తీర్మానాలు పంచాదులు చేసిండ్రు. అంతేకాదు షావడి ప్రాంతం అంటే బట్టల వ్యాపారానికి, కిరాణా షాపులకు, జనరల్ షాపులకు, బుక్ స్టాళ్లకు అడ్డా అన్నట్టు. అందుకే ఎవరి నోట్లకెళ్ళైనా ఏ షాపుకు పోవాలన్నా షావడి కాడికి పోదాం పాన్రి అని అంటుండేది. ఇక ఎందుకంటే వీడికి వస్తే వాళ్ళకి ఏం కావాలో అన్నీ దొరుకుతుండే. ఈ ఏప చెట్టుకు ఎదురుగా ఒక పెద్ద రావి చెట్టు ఉంటుండే. పాత హనుమాన్ల గుడి కూడా ఉండేది. ఇక ఇప్పుడు అంటే అది పాత పడిపోయింది, కూలిపోతున్నది. కానీ అయినా ఇప్పుడు మళ్ళీ కొత్త గుడి కట్టిండ్రు, పూజలు కూడా అందుకుంటుంది అన్నట్టు. ఇగో గిట్లా ఉన్నది మన కమలాపూర్ షావడి చరిత్ర. ఎట్లా అనిపించింది?